క్రమంగా నడిపించి మహిమ తెచ్చుకోమని, ఆరంభం నుండి అంతవరకు తోడై ఉండమని, పాడుచున్న పాటల్లో చేయుచున్న ప్రార్థనలో మీరు తోడై ఉండకై స్తుతిస్తున్నా. సమయంలో మీ పరిశుద్ధ లేఖనం ద్వారా మాతో మీరు మాట్లాడమని గణనము మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రభునందున్న ప్రియులారా, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నా. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం కొరకై రండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము లూకా రాసిన సువార్త అండి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవునికి స్తోత్రము చేయుచుండెను. చాలు. చదవబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన కొరకై ఆశీర్వదించునుగాక. చదవబడిన ఈ లేఖనాన్ని మీరు గమనించరు కదూ. ఈ లేఖన భాగంలో ప్రియులారా, మొట్టమొదట ఇది క్రిస్మస్ సందర్భంగా చెప్పబడిన మాటలు ఇవి. క్రీస్తు పుట్టుకను గూర్చి గొల్లలకు ప్రకటించడానికి వచ్చిన దేవుని దూతలు పాడుతున్న పాట ఇది. క్రిస్మస్ అంటే మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామండి? క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అని చెప్పుకున్నాం. క్రీస్తు ఆరాధన. క్రిస్మస్ అనే మాటలో 2 పదాలు కలిసి ఉన్నాయి. 2 పదాలు. అవి ఒకటి క్రైస్తు, 2 మాస్. అంటే క్రీస్తు, రెండవది ఆరాధన. క్రీస్తు ఆరాధన, క్రీస్తును బట్టి దేవుని ఆరాధించుట అని మనం ఇదివరకు జ్ఞాపకము చేసుకున్నాం. నిజమే ప్రియులారా, ఈ క్రిస్మస్లో దేవుడు స్తుతింపబడుతున్నాడు. క్రీస్తు స్తుతింపబడుతున్నాడు. ఎక్కడ స్తుతించబడుతున్నాడు? గమనించండి. ఎక్కడ స్తుతించబడుతున్నాడు చూడండి. ఇక్కడ దేవుని వాక్యంలో నుండి 13వ వచనం, లూకా సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకున్నాడు. ఈ చదవబడిన మాటల్లో దేవుని ఆరాధిస్తున్న వారు 3. ఒకటి ఎవరు చెప్పండి? పరలోక సైన్య సమూహం. 13వ వచనం. పరలోక సైన్య సమూహం. రెండవ వారు ఎవరు? ఆ గొర్రెల కాపరులకు ఆ వర్తమానము తెలియజేయడానికి వచ్చిన దేవుని దూత. బాగా గమనించాలి. ఒకటి పరలోక సైన్య సమూహం. వీళ్ళు ఎక్కడున్నారు? పరలోకంలో ఉండి పాటలు పాడుతున్నారు. రెండవది, భూమి మీద ఉన్న ఆ దూత వారితో కూడా స్వరము కలిపాడు.
మూడవది అక్కడ గొర్రెల కాపరులు కూడా ఉన్నారు. కాబట్టి ముల్లోక పూజితుడు, త్రిలోక పూజితుడు. ఏమండి? పరలోకం, ఆకాశం, భూమి కదండి. పరలోకంలో ఆయన ఆరాధించబడువాడు, ఆకాశములో ఆయన ఆరాధించబడువాడు, భూమి మీద ఆయన ఆరాధించబడువాడు. ఏమండి? పరలోక సైన్య సమూహం ప్రభువును ఆరాధిస్తున్నారు. తరువాత దూతలు ఆయనను ఆరాధిస్తున్నారు. మూడవదిగా మనుషులు కూడా ప్రభువును ఆరాధిస్తున్నారు. ఉదయకాలం మనం చూసాం, వేకువజాము ధ్యానంలో ప్రభువును ఆరాధించిన మరియను, జకర్యాను, దూతలను, గొర్రెల కాపరులను, సుమియోను ప్రవక్తను, హన్నా ప్రవక్తిని, జ్ఞానులను ప్రభువును ఆరాధించినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ గమనిస్తే ఒకటి పరలోక సైన్య సమూహం, వాళ్ళు కూడా దూతలే కదయ్యా అని మీరు అనొచ్చు. దూతలు రెండు రకాలు. ఏమండి? దూతల్లో ముగ్గురు ప్రాముఖ్యమైన వారు ఉన్నారు. రెండు రకాలు అని చెప్పాను కదా. వాళ్ళు ఎవరు అనగా కెరూబులు, సెరాపులు. ఏమండి? వీరు ప్రధాన దూతలు. ఎవరు చెప్పండి? కెరూబులు, సెరాపులు. ఇంకొక వర్గం ఉంది, దూతలు, మహాదూతలు. ఏమండి? దూతలు, మహాదూతలు. కాబట్టి రకరకాల వర్గాలు ఉన్నాయి. వీరికి ఒకచోట 6 రెక్కలు రాయబడ్డాయి, ఒకచోట 3 రెక్కలు వ్రాయబడ్డాయి, ఒకచోట 2 రెక్కలు వ్రాయబడ్డాయి కదండి. కాబట్టి కొంతమంది దూతలు 6 రెక్కలు కలిగి ఉన్నారట. కొంతమంది దూతలు ఏమండి 4 రెక్కలు కలిగి ఉన్నారట. కొంతమంది 2 రెక్కలే కలిగి ఉన్నారట. నిజమే, వీళ్ళలో వర్గాలు ఉన్నాయి. కాబట్టి దూతలు, మహాదూతలు, కెరూబులు, సెరాపులు, ఇలా వర్ణాలు ఉన్నాయి. వీళ్ళలో ప్రధానులు ఎవరు అంటే మొట్టమొదటి వాడు ఎవరు చెప్పండి? లూసిఫర్. తెలుగు బైబిల్లో ఈ పేరు లేదు కదయ్యా అని మీరు అనొచ్చు. ఇంగ్లీష్ బైబిల్లో ఈ మాట వ్రాయబడి ఉంది. దాన్ని తెలుగులో ఏం రాశారంటే తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని వ్రాయబడింది. ఏమండి? యెషయా గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనంలో ఆ మాట రాయబడింది. ఏమనుంది? తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని వ్రాయబడింది. తేజో నక్షత్రము ఆయన కాదు, వేకువ చుక్క కూడా ఆయన కాదు. ఎందుకంటే ఇంగ్లీష్లో రాయబడి ఉంది. ఏమండి? ఓ లూసిఫర్, సన్ ఆఫ్ మార్నింగ్ అని రాయబడింది. కానీ వాస్తవానికి ఈ తేజో నక్షత్రము, వేకువ చుక్క అనే పదం ఎవరికి సరిపడిందంటే ప్రియులారా, యేసు ప్రభు వారికి సరిపోయింది. ఎందుకు అంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనంలో ప్రభు అన్నారు, నేను దావీదు వేరు చిగురును, ప్రకాశమానమైన వేకువ చుక్కనయ్యున్నాను అని ప్రభు అంటారు. కాబట్టి హి వాజ్ మార్నింగ్ స్టార్, ఇంగ్లీష్లో ఉంది. అంతేకాదు షైనింగ్ మార్నింగ్ స్టార్ అని ఇంకొక వెర్షన్లో రాశారు. అంటే ఉదయ నక్షత్రం, మహిమగల ప్రకాశించు నక్షత్రం ఎవరండి? ప్రభువే. కానీ ఈ లూసిఫర్ అనే అతనికి ఏం లేదండి, స్వయం ప్రకాశకము లేదు. అందుకనే ఇతడు సన్ ఆఫ్ మార్నింగ్ అని రాశారు. దీన్నే తెలుగు బైబిల్లో ఏమండి? దేవుని పిల్లలు అని రాశారు. దేవుని పిల్లలు అంటే దేవుడి మహిమను తీసుకునేవారు అని అర్థం, దేవుడి వెలుగును ఉపయోగించుకునేవారు అని అర్థం. ఎటకేలకు లూసిఫర్ అనేవాడు ఒక ప్రధాన దూత. ఇతడు దేవుని కంటే తను తాను హెచ్చించుకొని
తన ప్రధానత్వాన్ని కోల్పోయి పరలోకం నుండి భూమి మీదకి పడద్రోయబడ్డాడు. గమనించండి, ఇతడు వాస్తవానికి పరలోకంలో ఏం చేస్తాడంటే ఆరాధన గుంపును నడిపిస్తాడు. ఇతని గురించి మనం ఇంకా ధ్యానిస్తూ పోతే ప్రియులరా, ఇతనికి ఒళ్ళంతా వాయిద్యాలేనట. ఇతడు కెరూబు అని రాశారు. ఇతనికి రెక్కలున్నాయి. ఇతనికి ఒంటి నిండా వాయిద్యాలే. ఇతను మండుతున్న రాళ్ల మధ్య ఉన్నాడట. ఈ మండుతున్న రాళ్ళు ఏవంటే ఏమండి, బంగారము, పచ్చ, పసుపు అని రత్నాలకు పేర్లు ఉంటాయి. కాబట్టి రత్నముల వంటి రాళ్ల మధ్య ఉన్నాడు. అంటే ఇతడు గొప్ప మహిమ కల్లవాడే, కానీ అతడు తన ప్రధానత్వాన్ని కోల్పోయి భూమి మీద పడవేయబడి ఏమైపోయాడండి, తన స్వరూపాన్ని కోల్పోయాడు, పాడైపోయాడు. రెండవ దూత మిఖాయేలు దూత. ఇతని గురించి మనం దానియేలు గ్రంథంలో చూస్తాం. అతడు దేవుని సేనలను నడిపించేవాడు. దేవుని పక్షాన యుద్ధము చేయు దేవదూతలకు ప్రధానుడు. ఏమండి, దేవుని సైన్యాన్ని నడిపించేవాడు. మూడోవారు ఎవరు అంటే మూడేవారు గబ్రియేలు దూత. ఎవరు చెప్పండి? గబ్రియేలు దూత. ఈయన ఇదే లూకాసు వార్తలో మనం చదువుతాం. మరియమ్మకు దేవుని యొక్క ప్రణాళిక తెలియజేయడానికి మరియ దగ్గరకు వచ్చిన వర్తమానికుడు. ఏమండి, ఎవరు చెప్పండి? గాబ్రియేలు దూత. మొదటివాడు ఆరాధనకు నాయకుడు, రెండోవాడు సైన్యమునకు నాయకుడు, మూడోవాడు ఎవరు చెప్పండి? దేవుని వర్తమానాలు మోసేవాడు. ముగ్గురు దేవదూతలు. అయితే ఇద్దరు నిలబడ్డాడు. మొదటివాడు ఏమైపోయాడండి? పడిపోయాడు. సంగీత నాదములు కలిగిన వాడు. అతను రెక్కలు విదిలిస్తేనట సంగీత నాదాలు వినిపిస్తాయట. ఏజ్కేల్ గ్రంథంలో ఉంది. అయితే అతడు ఏమైపోయాడండి? పడిపోయాడు. సరే, ఏమైనప్పటికీ దూతల గురించి ఇంకొక మాట. దూతల్ని ఏమనకూడదు? వచ్చింది, పోయింది, చెప్పింది అనకూడదు. అర్థమైందండి? ఎవరికైనా చెప్పండి. ఎందుకు అంటే ప్రభువే అన్నారు, వారు పురుషులుగా ఉండరు, స్త్రీలుగా ఉండరు. వారు పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇవ్వబడరు. కానీ వాళ్ళు ఎట్టుంటారట? దేవదూతల వలె ఉంటారు. దేవదూతలు ఎట్టుంటారు? పురుషుల, స్త్రీల? మాట గమనించండి. పురుషుల, స్త్రీల? ఈ పుంలింగము, స్త్రీలింగము దేహ సంబంధమైందే కానీ ఆత్మ సంబంధమైంది కాదు. ఆత్మకు లింగభేదమో లేదు. కాబట్టి దేవదూతలు ఆత్మజీవులు. ఆత్మజీవుల్ని ఏమనాలి చెప్పండి? దేవుడు అంటాం, పుంలింగం అది. అలాగే ఆయన దూత అనాలి. ఏమండి, దూత వచ్చాడు, దూత పాడాడు, ఏమండి, దూత చెప్పాడు. ఈ భాష కరెక్ట్ అయింది. ఏమండి, దూత వచ్చింది, దూత పోయింది, దూత పాడింది అనేది ఈ సంభాషణ సరైంది కాదు. ఏమండి, కాబట్టి గమనించాలి. ఇప్పుడు దూతలు పాడుతూ ఉన్నారు. ఎవరి దూతలు? చెప్పే కదా ఇందాక, కెరూబులు, షరాపులు అని. ఈ దూతలు దేవుని స్తుతిస్తూ పాడిన సందర్భాలు మూడు ఉన్నాయి. చదువుదాం. మొట్టమొదటిది యోబు గ్రంథం 38వ అధ్యాయము. చూడండి, యోబు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనం చదువుతాను. చూడండి, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలు అందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? ఎవరట? ఉదయ నక్షత్రములు. అంటే దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? మార్నింగ్ స్టార్స్. ఏమండి, వీళ్ళే కెరూబులు. కెరూబులు పాట పాడారట. ఎప్పుడు? దేవుడు ఈ భూమికి పునాది వేసినప్పుడు. పునాది వేసినప్పుడు అంటే ఈ సృష్టిని ప్రారంభము చేసినప్పుడు. ఉదయ నక్షత్రాలు పాడుతున్నాయి, దూతలు వింటున్నారు. గమనించరా?
ఉదయ నక్షత్రాలు పాడుతున్నాయి, దూతలు వింటున్నారు. ఎందుకంటే దేవుడు ఒక మహా సృష్టిని ప్రారంభించాడని ఆ సృష్టికర్తను స్తుతిస్తూ ఉన్నారు. రెండవది చూడండి, యెషయా పుస్తకం 6వ అధ్యాయము 1వ వచనం. ఏమండి? ఆ నిలిచియుండి ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో ముఖమును కప్పుకొని, రెండిటితో తన కాళ్ళను కప్పుకొని, రెండిటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని రేయింబగళ్ళు ప్రతిగానములో చేయుచుండెను. పాడుతున్నారు. ఏమ పాట? ఒకటే పాట, మార్పు లేని పాట. ఏం పాట చెప్పండి? దేవుడు పరిశుద్ధుడు, ప్రభువు పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇదే పాట కదండి. నిజమే, ఆయన పరిశుద్ధుడు అని లోకానికి తెలియచేయడానికి ఆయన ఈ మహిమను పాడుతూ ఉన్నాడు. ఎవరు చెప్పండి? కెరూబులు, సెరాపులు. ఉదయ నక్షత్రాలు, కెరూబులు, సెరాపులు ఇప్పుడు పాడుతున్నారు. ఏమండి? సెరాపులు పాడుతున్నారు. మూడవది ఎప్పుడు అంటే ఇప్పుడు మనం చూసాం. ఏం చూసామండి? కాగా పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక అని స్తోత్రము చేస్తున్నారు. ఎవరు చెప్పండి? ఏమండి? పరలోక సైన్య సమూహం. వాళ్ళు కెరూబులా, షెరూపులా? ఏమండి? వాళ్ళంతా కలిసారేమో కదండి. వాళ్ళంతా కలిసారేమో. కెరూబులు, సెరాపులు కలిసి పాడుతూ ఉన్నారు. వాళ్ళతో పాటు దూతలు కూడా పాడుతున్నారు. మొట్టమొదటి ఉదయ నక్షత్రాలు పాడుతుంటే దూతలు వింటున్నారు. ఇప్పుడు పరలోక సైన్య సమూహం పాడుతుంటే ఎవరు వింటున్నారండి? ఎవరు వింటున్నారు? గొల్లలు వింటున్నారు. దూతలు కూడా వారితో పాడుతున్నారు. నిజమే, దేవుని పాడి స్తుతించేది ఎవరు చెప్పండి? దూతలో, మహాదూతలో, కెరూబులో, సెరాపులు. కాబట్టి ఈ సృష్టిలో ఉన్న సమస్తము ఆయనను ఏం చేస్తుందండి? స్తుతిస్తూ ఉంది. ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న నీవు, నేను సృజించిన నీ సృష్టికర్తను నీవు స్తుతిస్తున్నావా? దేవా, నాకు జన్మనిచ్చావు, నన్ను పుట్టించావు, నాకు నీ రూపం ఇచ్చావు, నన్ను రక్షించావు, నీకు స్తోత్రమని పాడగలుగుతున్నామా? నిజమే. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే దూత పాట. ఏంటి చెప్పండి? దూత పాట, దూతల పాట. దూతలు ఏం పాడుతున్నారు చెప్పండి? ఏం పాడుతున్నారు? ఇప్పుడు మళ్ళా రండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ. ఏంటంట? మహిమ. రెండవది, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. నిజమే ప్రియులరా, భూమి మీద సమాధానం ఉందా? ఏమండి? భూమి మీద మనుషులకు సమాధానం ఉందా? దేవుని దూత పాట ఏంటంటే ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఏం కావాలంట? సమాధానం కావాలంట. సమాధానం ఉందా? లేదు. ఏ మనిషిలో సమాధానము లేదు. సమాధానం లేకయే ఒక అన్న తన తమ్ముడిని నిలువున కొట్టి చంపాడు. ఎవరు చెప్పండి? కయ్యోను హేబేలును కొట్టి చంపాడు. ఎందుకు చెప్పండి? సమాధానమో లేదు. మరి ఏముంది? ఈర్ష, ద్వేషము, అసూయ, కపటము ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ స్నేహితులారా, సమాధానం లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు మనిషిలో సమాధానం ఎందుకు లేదు? ఏమండి? సమాధానం ఎందుకు లేదు? ఉదాహరణ, నీకు నాకు సమాధానం ఎందుకు ఉండదు అంటే,
నిన్ను గురించి నాకు అవగాహన ఉండదు, నన్ను గురించి నీకు అవగాహన ఉండదు. నిన్ను నీవు గొప్ప చెప్పుకుంటావు, నన్ను నేనే గొప్ప చెప్పుకుంటా. కానీ ఒకరినొకరు ఏం చేయండి చెప్పండి, ప్రేమించుకోం. అందువల్ల మనకేముండదు, సమాధానం ఉండదు. నిజమే, ఇదొక కారణం. అసలు ముఖ్య కారణం ఏంటంటే మనుషులకు సమాధానం లేకపోవడానికి కారణం ఏంటి? రండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనాన్ని విందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లనివగును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబుచ్చు వలె తెల్లనివగును. చాలండి. ఎవరిని పిలుస్తున్నాడండి దేవుడు? రండి మన వివాదము తీర్చుకుందాం. ఏమండి, దేవుడికి మనుషుడికి ఏముందంట? వివాదం ఉంది. ఏమిటా వివాదం? ఏమిటా వివాదం? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువే అంటాడు, ఏమండి, మీరు నాకు మొరపెట్టినప్పుడు మీ ప్రార్థన నాకు వినబడకుండానట్లు, ఏమండి, మీకు నాకు అడ్డంగా ఏమున్నాయంట? మీ పాపములు మీకును నాకును ఎలా ఉన్నాయి? అడ్డుగోడగా ఉన్నాయి. నిజమే ప్రియులరా, దేవుడికి మనిషికి సమాధానం లేకపోవటానికి ఏం కారణం చెప్పండి? మనిషిలో ఉన్న పాపమే. అందుకే ఏమండి, ఆది ఋషులు ఇలా ప్రార్థించారు, పాపోహం పాప సంభవ పాపకర్మాణం కృపయా దేవ శరణాగత వత్సల. అయ్యా, పాపంలోనే జన్మిస్తున్నాం, పాపంలోనే గతించిపోతున్నాం, మాకు పాప విమోచనము కలుగు చేయి దేవుడా అని. ఏ దేవుడు అని వాళ్ళు అనలేదు, దేవుణ్ణే అడిగారు కదండి. ఆ దేవుడు ఎవరై ఉండాలని వాళ్ళ ఉద్దేశం? వారికి పాప విమోచనము కలుగజేయువాడై ఉండాలి, వారికి సమాధానము కలుగజేయువాడై ఉండాలి. ఏమండి, వారికి సమాధానం రావాలంటే, దేవునికి మనిషికి సమాధానం రావాలంటే ఏం చేయాలి చెప్పండి? వారిరువురి మధ్య ఏముందండి? అడ్డుగోడ ఉంది. ఏమిటా అడ్డుగోడ? పాపమనే అడ్డుగోడ. విన్నదా? పాపమనే అడ్డుగోడ. అలాగైతే ఆ పాపమనే అడ్డుగోడను ఏం చేయాలి చెప్పండి? పడగొట్టాలి. ఏమండి, పడగొట్టాలి. ఇప్పుడు రండి వాక్యంలోనికి వెళదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. కనుక ఆయన మన సమాధానమై ఉన్నాడు. ఏం చేసినట్ట? ఆ మధ్య గోడను, ఏం గోడ అండి? దేవుడికి మనుషులకు మధ్యలో ఉన్న పాపపు గోడను ఆయన పడగొట్టాడు. ఎలా పడగొట్టాడండి? ఆయన మన పాపాలు తన మీద వేసుకొని మన పాప శిక్ష భరించి, తన శరీరమందు మన పాపపు శిక్ష భరించి, ఏమండి, మన అతిక్రమ క్రియలకై ఆయన గాయపరచబడి, మన దోషాల కొరకై నలగొట్టబడి, మన సమాధానార్థమైన శిక్ష తాను భరించి, మన కొరకు సిలువలో మరణించి రక్తము చిందించి మన పాపమునకు ప్రాయశ్చిత్తం చేసి దేవుడితో మనల్ని సమాధానపరిచాడు. అందువల్లనే ఏమని చెప్పండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అబ్బా తండ్రి దేవుడా నాకు సహాయము చేయమని ధైర్యంగా కృపాసనం దగ్గరికి వెళుతున్నాం. ఏమండి, ధైర్యంగా. పెద్దోళ్ళు అంటారు, దొంగకి ఏం నలుపు అంట? మొఖం నలుపు. దొంగ ఎందుకు చెప్పండి? తనలో తప్పుంది గనక ఎదురుగా రాలేడు, ఏమీ మాట్లాడలేడు. అదే పాపము, ఆ పొరపాటు సరిదిద్దబడి సమాధానం కలిగితే, యజమాని ఎదుట పాపం చేసిన, లేదా తండ్రి ఎదుట పాపం చేసిన చిన్న కుమారుడు తలంచుకొని ఏమన్నాడండి? తండ్రి, నీకునో పరలోకమునో వ్యతిరేకంగా నేను పాపం చేశాను అన్నాడు.
కుమారుడు అట్ట అనొద్దు, నీవు నా కుమారుడివి, నువ్వు చనిపోయి బ్రతికావు, చచ్చిపోయి తప్పిపోయి దొరికావు, కాబట్టి నీవు నా కుమారుడివే, నిన్ను క్షమించేది ఏంటా అని కౌగిలించుకున్నాడు. ఇప్పుడు ఆ కుమారుడికి ఏముంది చెప్పండి? ధైర్యం. అంతకుముందు ఏముంది? భయం. ఎందువలన? తన తప్పును తండ్రి ఏం చేశాడు? క్షమించాడు. అలాగే నీ తప్పు నా తప్పులను దేవుడు క్షమించాలి అంటే ఏం చేయాలి? మన పొరపాట్లకు, మన పాపాలకు క్షమాపణ రావాలి. అలాంటి క్షమాపణ ఎవరు తెచ్చారు చెప్పండి? యేసు ప్రభువారు తెచ్చారు. ఏమండి? యేసు ప్రభువారు తెచ్చారు. అందుకనే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసుగా ఈ లోకంలో పుట్టి, ఏమండి, ఆయన మన పాపముల కొరకు శిలువలో మరణించి రక్తం చెందించి మన పాపముల నుండి మనల్ని కడిగి దేవునితో సమాధానపరిచి పరలోకంలో మనకు స్థానము ఇచ్చారు. ఇది చెయ్యడానికి ఆయన భూలోకంలో పుట్టాడు. ఎందుకు పుట్టాడు? దేవుడికి మనిషికి సమాధానము కలుగజేయడానికి పుట్టాడు. అందుకని దేవదూతల పాట ఎంత అర్థమైందండి, ఎంత గొప్ప అర్థమైన పాట. అందుకే వాళ్ళు అంటున్నారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఏమండి? నిజమే, పాపులైన మనుషులు, దూరస్తులైన మనుషులు ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? ఏమండి? మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది అందరూ పరలోకపు తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు పరలోకపు తండ్రికి ఏమొస్తుంది చెప్పండి? మహిమ వస్తుంది. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయును ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయును ప్రభావము నీకే ప్రభు, ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, మా యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. ప్రైజ్ ది లార్డ్. అలాగైతే ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఏంటంట? సమాధానం. ఇంతకు ఒక ప్రశ్న, ఆయనకి ఇష్టలెవరు? దేవునికి ఇష్టలెవరు? కొన్ని మాటలు బైబిల్లో చదివించి నేను ముగిస్తా. కొన్ని మాటలు చదివించి నేను ముగిస్తా. చూడండి, సామెతల పుస్తకం 11వ అధ్యాయము 20వ వాక్యం విందాం. మొట్టమొదటిగా సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వాక్యం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. ఎవరట? యథార్థముగా ప్రవర్తించువారు. ఏమండి? యథార్థముగా ప్రవర్తించువారు. రెండవది ఇంకో మాట కూడా ఉంది, ఆత్మలో కపటము లేనివారు. పైకి ప్రైజ్ లార్డ్ బ్రదర్, పైకి వందనాలు బ్రదర్ అంటూ లోపల కక్షతో, లోపల కుళ్ళుతో, లోపల ద్వేషంతో ఉండేవాళ్ళు దేవునికి ఇష్టలో కాదు. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు దావీదుని గురించి చెప్పాడు. ఏమని? అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చువాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టలు ఎవరు అంటే యథార్థవంతులు. యథార్థవంతులు అంటే ఏమండి? కపటం లేనివారు, హృదయంలో కల్మషమో లేనివారు. హృదయం ఎటువంటిదండి? అది ఘోరమైన వ్యాధి గలది. కాబట్టి ఆ హృదయంలో ఉన్న పాపమంతా కడిగేసుకున్నవారు. ఆ హృదయంలో పాపమంతా కడిగేసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? యేసయ్య అంటున్నాడు,
ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల అతనితో కూడా నేను, నాతో కూడా అతడు భోజనమో చేయి. ఎవరైతే యేసయ్యను తమ హృదయంలో చేర్చుకుంటారో వారు ఏమవుతారు చెప్పండి? యథార్థవంతులవుతారు. వారు మోసం చేయరు, అబద్ధం ఆడరు, వారు కపటమో ప్రవర్తించరు. ఎందుకంటే వారి హృదయంలో ఎవరున్నారు చెప్పండి? యేసయ్య ఉన్నాడు. వారు దేవునికి ఇష్టలు. రెండవది సామెతల గ్రంథం 12:22 చదువుతున్నాను. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. ఎవరు చెప్పండి? సత్యవర్తనులు ఆయనకిష్టులు. వర్తనము అంటే సత్యమును అనుసరించి నడుచువారని అర్థం. సత్యం అంటే గుర్తు రాసుకోండి. యోహాను సువార్త 17:17 ప్రభు అన్నారు, నీ వాక్యమే సత్యం. చెప్పండి, వాక్యమే సత్యం. అంటే సత్యవర్తనులు అంటే అర్థం ఏంటండి? దేవుని వాక్య ప్రకారము నడిచేవారు. అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొంది దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచేవారు ఆయనకి ఇష్టలు. ఇక మూడవది హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 నేను చదువుతున్నాను, దయచేసి చూడండి లేదా వ్రాసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము. అంటే అర్థం ఏంటండి? విశ్వాసము కలిగిన వారు దేవునికి ఇష్టలు. విశ్వాసం అంటే దేవుడి మీద నమ్మకం కలిగి ఉండాలి. ఏమండి? దేవుడి మీద నమ్మకం కలిగి ఉండాలి. నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు నాకు అన్యాయమో చేయటం. చాలామంది అంటారు, ఓ అబ్బా ఒకరి మీద ఎందుకులేండి, నేనే అప్పుడప్పుడు బాధలు తట్టుకోలేక అనుకుంటా, దేవుడు నన్ను ఇంత బాధ పెడుతున్నాడు, దేవుడు నన్ను ఇంత శోధన పెడుతున్నాడు. ఏమండి అంటా ఉంటా నేను కూడా. ఎందుకంటే నేను కూడా మనిషినే కదా, మీకంటే ఇంకా బలహీనుడైన మనిషిని. కానీ వాస్తవానికి దేవుడు అన్యాయస్తుడో కాదు, ఆయన విడిచిపెట్టేవాడో కాదు. నీవు నమ్మితే ఏమండి దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తన్ను అడుగువానికి సహాయము చేయనని ఏం చేయాలంట? ఏమండి ఆర్ యు బిలీవ్? నువ్వు నమ్మేవా? నీకు సహాయం చేస్తాడని నమ్మేవా? నిన్ను ఆదుకుంటాడని నమ్మేవా? నువ్వు నమ్మితే నీవు అంటే దేవుడికి ఏంటంట? ఇష్టం. ఏమండి నువ్వేం చేయాలి? దేవుని నమ్మాలి. 4వ మాట, త్వరగా ముందుకు వెళదాం. 4వ మాట రోమీయులకు రాసిన పత్రిక 14:18 రోమీయులకు రాసిన పత్రిక 14:18 ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడునో మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. ఎవరట? దేవునికి దాసులు. ఎవరు చెప్పండి? దేవునికి దాసులు, మనుషులకు దాసులు కాదు. ఏమండి మనుషులకు దాసులు కాదు. నిజమే ప్రియులారా, మనం దేవుడికి దాసులమా మనుషులకు దాసులమా? కొంతమంది డబ్బుకు దాసులు, కొంతమంది స్త్రీలకు దాసులు. ఏమండి దావీదులో ఉన్న బలహీనత స్త్రీ బలహీనత, బిలాములో బలహీనత డబ్బు బలహీనత. డబ్బుకు లొంగిపోయాడు బిలాము, చంపబడ్డాడు. దావీదు స్త్రీకి లోబడ్డాడు, శపించబడ్డాడు కదండి. నిజమే. కానీ ఏమండి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునికి దాసుడు, దేవునికి దాసుడు. నేను దేవుని దాసుడిని. ఒక స్త్రీ పిలుస్తుంది, మన యజమానుడు ఈ ఇల్లంతా నీకు అప్పగించాడు, ఈ డబ్బంతా నీకు అప్పగించాడు, అతని భార్యనై నన్ను కూడా నీకే అప్పగించాడు కదా. నీవు యవనస్తుడు, అతడు ముసలివాడు, నీవు నన్ను అనుభవించి సంతోషపడవచ్చును కదా, నీకు అధికారం ఉంది కదా అని రెచ్చగొడుతుంది ఆమె. అప్పుడు ఆ యవనస్తుడు ఏమన్నాడు చెప్పండి? దేవునికి వ్యతిరేకముగా ఇంత పాపము కట్టుకొందునా అని. ఏమండి ఎందుకని? అతడు దేవునికి భయపడువాడు, దేవునికి
దాసుడు. ఎవరు చెప్పండి? యోసేపు. యోసేపు దేవునికి దాసుడు గనక ఇది అన్యాయం, దేవునికి వ్యతిరేకమైన పాపం, నేను చెయ్యను, పారిపోయాడు. ఏమండి, మనము దేవునికి దాసులమా? డబ్బుకు దాసులమా? మనుషులకు దాసులమా? స్త్రీలకు దాసులమా? ఎవరికి దాసులమా? నిజమే ప్రియులారా, నిజమే. కొంతమంది మనుషులకు దాసులు. ఏమండి, ఆ మనిషి నోరు ఇప్పితే కానీ ఈ మనిషికి నోరు తెరవరు. ఎందుకంటే ఆ మనిషికి ఈయన దాసుడు, ఆ మనిషికి ఏమో దాసురాలు. ఏమండి, స్వతంత్రత లేదు. కానీ దేవుడు నీ నోరు విప్పితే నీవు ధన్యుడవో ధన్యురాలవు. దేవుని దాసులో ఆయనకి ఇష్టడు. ప్రభువా, నేను నీ దాసుడయ్యా, నన్ను నీ దాసుడుగా చేసుకున్నావు. ఏమండి, సాగిపోదాం. ఐదవదిగా యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదు. ఏమండి, ఆయనకి ఇష్టమైన కార్యము చెయ్యువాడు. ఏమండి, మనకిష్టమైతే చేస్తాం, కష్టమైతే వదిలేస్తాం. ఏమండి, మనకిష్టమైతే చేస్తాం, కష్టమైతే వదిలేస్తాం. అవునా కాదా? ఏ పనైనా సరే, అది దేవుడి పనైనా సరే. ఏమండి, దేవుని పని అండి, తప్పదండి, ప్రార్థన పెట్టుకున్నాం రండి అంటే, మాకు కుదరదండి, మాకు పనులు ఉన్నాయంటే అంటారు. ఎందుకో తెలుసా అండి? వారు పనులకు దాసులు, దేవునికి దాసులో కాదు. దేవుని కార్యాలు చేయడానికి వారికి ఇష్టమో లేదు. వాళ్ళకి ఇష్టమై చేస్తారు, కానీ దేవుని ఇష్టమైన కార్యాలు వారు చేయరు. వాక్యంలో ఉంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు, కానీ యేసు క్రీస్తు కార్యములు చూసేవారే లేరు. కానీ దేవుని కార్యములు చేయువారు ఆయనకు ఇష్టలు. దేవుని కార్యం చేయడానికి నీవు నష్టపోయినా, నీవు శ్రమపడ్డా, నీవు కోల్పోయినా సరే, ప్రభు అంటున్నాడు, నా నిమిత్తము ఆస్తినైనను, బంధువులనైనను, భార్యనైనను, బిడ్డలనైనను కోల్పోయిన వాడు వాటిని 7 అంతలుగా సంపాదించుకుంటాడు అన్నాడు. యోబును శోధించాడు సాతాను. యోబు ఆస్తిని నాశనం చేశాడు. యోబు యొక్క చెప్పండి, బిడ్డలను చంపేశాడు. యోబు యొక్క శరీరం అంతా అనారోగ్యంతో చెల్ల పెంకుతో గీక్కున్నట్టు చేశాడు. ఎన్ని చేసినా అన్నీ పోయినా బూడిదలో కూర్చొని ఏమన్నాడండి? దేవుడు అన్యాయస్తుడు కాదు అన్నాడు. ఏమండి, ఏం దక్కింది ఆయనకి అంటే, ఏమండి, చక్కని భార్య, అందమైన కుమార్తెలు. యోబు గ్రంథం చివరి అధ్యాయంలో ఉంది, భూమి మీద యోబు కుమార్తెలంత అందగత్తెలు ఎవరో లేరట. ఏమండి, కోల్పోయిన కుమార్తెల కంటే అధికమైన అందమైన కుమార్తెలను దేవుడు మరలా ఇచ్చాడు. అంతేకాదు, అతడు ఎంత ఆస్తి కోల్పోయాడో అంతకు 7 అంతలు దేవుడు ఇచ్చాడు కదండి. దేవుని కార్యము నువ్వు చేస్తే, ఒకవేళ నీకు ఓపిక లేదో, డబ్బు లేదో, ఒకవేళ నీకు సమయం లేదు, సమయం చేసుకుంటే, నీవు కష్టపడితే, నువ్వు ఇష్టపడి చేస్తే, యెహోవా కార్యములు చేయువారు ఆయనకు చెప్పండి ఇష్టులు. యెహోవా కార్యములు. 5వదిగా ఇంకో మాట మనం చదువుకున్న కీర్తనల గ్రంథం రండి. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం. 16వ అధ్యాయము 3వ వచనం. నేను ఇలాగందును, భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. భూమి మీద ఎవరంట? ఆయన భక్తులు. భక్తుడు అంటే, భక్తి అంటే ఇందులో 2 పదాలు దాగి ఉన్నాయి. ఒకటి భయము, రెండవది భక్తి. భక్తి. భయములో దేవునికి భయపడేవాడు, భక్తిలో దేవునికి విధేయుడైన వాడు, భక్తులు కలిగిన వాడు. భూమి మీద ఉన్న భక్తులు భూమి మీద దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి. కొంతమంది ఆదివారం విశ్వాసులు, భక్తులు, మరి కొంతమంది
క్రిస్మస్ విశ్వాసులు. ఏమండి, క్రిస్మస్ రోజున బైబిల్ చేతకొస్తుంది, క్రిస్మస్ రోజున తలగబోసుకుంటారు, క్రిస్మస్ రోజున తెల్లటి బట్టలు వేసుకుంటారు. ఏమండి, చర్చికి వస్తారు. క్రిస్మస్ రోజు సాయంకాలం అయ్యేటప్పటికి ఈ బైబిల్ పోద్ది, కొత్త బట్టలు తెల్ల బట్టలు పోతాయి. ఆ మనిషిలోకి 6-7 మనుషులు వస్తారు కదండి. పండగ భక్తులు వాళ్ళు. ఏమండి, ఆదివారం భక్తులు, సీజనల్ భక్తులు ఉంటారు. అలా కాదు, భూమి మీద దేవునికి సాక్షులైన భక్తులు కావాలి. వారు కేవలము దేవునికి ఏంటంట ఇష్టలు. నీవు దేవునికి ఇష్టమైన వాడు ఉన్నావా? ఏమండి, ఇంకో మాట 7వదిగా 51వ అధ్యాయము కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము కీర్తనల గ్రంథం 17వ వచనం. ఏమండి, 17వ వచనం, 51వ కీర్తన 17వ వచనం. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. ఏమండి, విరిగి నలిగిన మనసు కలిగిన వారు ఎవరు దేవునికి ఇష్టలు? విరిగి నలిగిన మనస్సు కలవారు. విరిగి నలిగిన మనసు అంటే అహంకారం లేదు, కోపం లేదు, తగాదలు రావు, చీకాకులు ఉండవు. ఏమండి, ఎవరేమన్నా ఏమండి యేసయ్య మొఖాన ఉమ్మి వేశారు. యూదుల నాయకులు ఏం చేశారండి? నువ్వు దేవుని కుమారుడు అంటావా థు అని మొఖాన ఉమ్మి వేశారు. ఏమండి, దేవుణ్ణని చెబితే మా చేతుల్లో జిక్కేవని సైనికులు ఆయన మొఖాన ఉమ్మి వేశారు. మరి గాడిదల్లారు నా మొఖాన్ని ఉమ్మేస్తారా, నీ సంగతి చూస్తాను అన్నాడండి. అనలా, తల దించుకున్నాడు. ఎలాగట? బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు తల దించుకున్నాడు. భక్తులు ఏం చేస్తారండి? ప్రభువు కొరకు విరిగి నలిగిన హృదయం. దూషించిన బదులు దూషించరు, కొట్టినా తిరిగి కొట్టరు. నిజమే ప్రియులారా, కాళ్లకు బొండ బిగించారు, చేతులకు బొండ బిగించారు, జైల్లో పడేశారు. కాళ్ళు కదలవో, చేతులో కదలవు. ఏమండి, చేతులకు సంఖ్యలు ఉన్నాయి, కాళ్ళకు సంఖ్యలు ఉన్నాయి. కదిలేదెట్ట? సంఖ్యలు లేని దేనికి చెప్పండి? నోటికి మాత్రమే. వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏమండి, వాళ్ళు ఏం చేస్తున్నారు? చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన, చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన, స్తుతి పాటలే పాడుమా ప్రభు యేసునే వేడుమా, ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి. కాళ్ళు కట్టేశారు, చేతులు కట్టేశారు, అన్నం పెట్టట్లేదు, బెత్తాలు తీసుకొని ఒళ్ళంతా చీలిపోయేటట్టు కొట్టారు. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో ఎవరు చెప్పండి? పౌలునో శీలనో. వాళ్ళు ఏం చేశారు? ఏం దేవుడు అయ్యా నువ్వు, నీకోసం మేము సువార్త చేస్తుంటే కుట్టిస్తావా, మమ్మల్ని జైలు వేపిస్తావా, ఏం దేవుడు అయ్యా నువ్వు అన్నారండి. అలా వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వారు సంఖ్యలు వేసినా, ఎంత శిక్ష వేసినా వారు ప్రభువును స్తుతించారు. అందుకే విరిగి నలిగిన హృదయము కలవారు ఆయనకు ఇష్టలు. నిజమే ప్రియులారా, ఇప్పుడు ముగింపులోకి వద్దాం. దేవుని దూత పాట ఏంటంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఎట్టొచ్చిందా సమాధానం అంటే? మనల్ని సమాధానంగా ఉంచటానికి, మనలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి, మనలో ఉన్న ఈర్ష, ద్వేషం, కపటం, దొంగతనం, మోసం, ఏమండి నరహత్య, వ్యభిచారము, ఈ దుర్మార్గపు క్రియలన్నీ తీసివేయడానికి మన కొరకు ఆయన తలలో ముళ్ళ కిరీటం, ఆయన చేతులలో చీలలు, కాళ్ళలో చీలలు భరించి, కొరడాతో ఒళ్ళంతా చీల్చుకొని ధారలుగా రక్తము కార్చి, ఆ రక్తములో నీ నా పాపమంతా కడిగి పరిశుద్ధులుగా చేశాడు.
అందువలన మనము ఏమయ్యాం చెప్పండి? దేవునికి ఇష్టలమయ్యాం, దేవుడితో సమాధానపరచబడ్డాం. కాబట్టి ప్రభువు ఏమండి పుట్టినప్పుడు దూతలు ఏం పాడుతున్నారు? ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆ సమాధానం ఇవ్వడానికి పుట్టినవాడు ఎవరండి? ఈయన యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో కంటిన్యూషన్లో మనం చదువుతాం. ఏమండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని ఆయనకో పేరు పెట్టబడను. ఆయన పేరు ఏం పేరంట? సమాధానకర్త. ఆయన సమాధానం ఇవ్వడానికి, మనల్ని సంతోషపరచడానికి ఈ భూలోకంలో పుట్టాడు. ఆ సమాధానం ఎట్టిస్తాడంటే పరిశుద్ధుడు ఆయన మన కొరకు ఏమండి చిల్ల పెంకుల మాంసం ముద్దల సిలువలో చనిపోవడానికి వచ్చాడు. మన కొరకు త్యాగం చేశాడు, మనల్ని రక్షించి మనల్ని దేవునితో సమాధానపరిచాడు. ఇది సరైన ఆరాధన కదా? నిజమే. దూత పాడిన పాట ఎంతో అర్థవంతమైంది. మరి నీవేం చేస్తున్నావు? నువ్వెలా ఆరాధిస్తున్నావు? దేవునితో నీకు సమాధానం దొరికిందా? దేవునితో సమాధానం దొరకాలంటే నీలో ఉన్న పాపం తీసివేయబడాలి. నీ పాపం విడిచిపెట్టి సమాధానకర్తయ్యకు ప్రభువును నీ హృదయంలో చేర్చుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి సమాధానం పొంది ఆ దూతతో కలిసి ఆ ప్రభువును మనము ఆరాధించుదుముగాక. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆరాధనా, ఆరాధనా, ఆత్మీయమైన ఆరాధనా, 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 ఆత్మీయమైన ఆరాధనా.